మేడం ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ కావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇవి మెటాస్టాసిస్ జరుగుతాయి అంటారా? క్యాన్సర్ అని అంటే ట్యూమర్లు 2 రకాలు ఉంటాయమ్మా. బినైన్ ట్యూమర్, కొన్ని బార్డర్ లైన్ కూడా ఉంటాయి. మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అని, మ్యాలిగ్నెంట్ ట్యూమర్నే క్యాన్సర్ అంటాం అనమాట. దానికి మెటాస్టేస్ అయ్యే ప్రాపర్టీ ఉంది కాబట్టి దాన్ని ట్యూమర్స్ అనేది బినైన్ ట్యూమర్స్, బార్డర్ లైన్ కూడా ఉంటాయి, కొన్ని మ్యాలిగ్నెంట్ ఉంటాయి. మ్యాలిగ్నెంట్ ఉన్న ట్యూమర్స్ని క్యాన్సర్ అని అంటాం అన్నమాట. అంటే ఎందుకు క్యాన్సర్ అని అంటాం అంటే దానికి స్ప్రెడ్ అయ్యే లక్షణం ఉంటుంది కాదు. ఓవేరియన్ క్యాన్సర్ నుంచి మళ్ళీ అదర్ ఆర్గన్స్ కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారా? నేను చెప్పాను కదా, అదే ఫస్ట్ ఒవేరియన్ క్యాన్సర్ మనకు కామన్గా 3rd స్టేజ్లోనే తెలుస్తుంది. 3rd స్టేజ్ అంటే అన్ని చోట్లకి ఒవేరియన్ క్యాన్సర్ అనేది ఒక చోట ఉంది, ఇంది ఉంది, అందు లేదని కాదు. నాట్ ఓన్లీ స్టిక్ ఆన్ టు ఓవరీస్ మొత్తం పాకుంటుంది. ఎక్కడెక్కడ ఎతకాలి, ఇట్లా తీసి ఇక్కడ ఉందా అక్కడ ఉందా అని. ఎక్కువగా మన లివర్ పైన డయాఫ్రమ్, లంగ్స్కి మనకి అబ్డామిన్ మధ్యలో డయాఫ్రమ్ అని ఉంటుంది కదా, ఇట్లా డోమ్ లాగా, ఆ పైన పొరలు అక్కడ లివర్ వెనకాల అక్కడ దాక్కొని అక్కడ అట్టలట్టలుగా ఉంటాయి చాలా సార్లు ట్యూమర్ సెల్స్. ఒమెంటమ్ అని ఫ్యాట్ పొరం కేక్ లాగా తయారై ఉంటుంది అనమాట. ఒవేరియన్ క్యాన్సర్ ఒకసారి ఇందుంది అందు లేదని కాదు, ప్రతి అబ్డామిన్లో ప్రతి చోటకి వెళ్తాయి అని. వాట్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ మేడం? బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ యూజువల్గా స్టేజెస్ ఉంటాయి కదమ్మా. యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ పెట్ స్కాన్ అది చేస్తాం కదా, స్టేజ్ 4 కాదా అని తెలుసుకోవటానికి. ఎక్కడ పాకలేదు, ఒక బ్రెస్ట్కే కన్ఫైన్ అయి ఉందంటే అది స్టేజ్ 1, 2, 3 డిపెండ్, అంటే ఆ లింఫ్ నోడ్ ఇన్వాల్వ్మెంట్ బట్టి. ఒక్కోసారి ఎక్కువ లింఫ్ నోడ్ అది స్టేజ్ 3 అవుతుంది. యూజువల్గా 1, 2 అంటే కొన్ని లింఫ్ నోడ్ 2nd స్టేజ్ ఉంటుంది. లింఫ్ నోడ్స్ ఏం లేకపోతే 1st స్టేజ్లోనే ఉంటుంది, బ్రెస్ట్ వరకే కన్ఫైన్ ఉంటాయి. మహిళలు ఉండే సాధారణమైన డౌట్ ఏంటంటే బేబీ పుట్టినాక అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఫీడింగ్ ఇవ్వచ్చా, మిల్క్ ఫీడింగ్ చేయొచ్చా లేదా? యూజువల్గా ఏంటంటే ఇప్పుడు కూడా మొన్న కూడా ఒక కేసు చేసామన్నమాట. ఈరోజు కీమోథెరపీ ఇచ్చాము ఆ పేషెంట్. మొన్న ఒక కేసు డయాగ్నోస్ అయింది. ఈరోజు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫీడింగ్ చేసేటప్పుడు చాలా వరకు మిస్ అయ్యే ఛాన్స్. అంటే ఏదో ప్రెగ్నెన్సీ చేంజెస్ అని, ఏదో చిన్న లాక్టేషన్ అప్పుడు పాలగడ్డని జనరల్గా పబ్లిక్ అనుకునేది అని నెగ్లెక్ట్ చేస్తారు. ఇంక ఇప్పుడు హాస్పిటల్లో ఒక్కొక్కసారి వెళ్ళినా కానీ ఒక్కొక్కసారి చూపించుకున్నా కూడా ఏమి ప్రెగ్నెన్సీలో చేంజెస్లే, ఏదో చిన్న చిన్న గడ్డలు నెగ్లెక్ట్ చేస్తారు. అది బాగా పెరిగి తర్వాత చాలా లేట్ స్టేజెస్లో వస్తారనమాట. ఏ ఏజ్ అయినా ప్రెగ్నెన్సీలో అయినా ఏమైనా గడ్డలు ఉంటే డెఫినెట్గా అప్రమత్తంగా ఉండాలి. లాక్టేషన్ అప్పుడు కూడా అట్లీస్ట్ ఒక అల్ట్రాసౌండ్ చేసుకొని ఎలాంటి గడ్డ అనేది. ఇప్పుడు నేను చెప్పిన ఈరోజు ఇచ్చిన అమ్మాయికి చాలాసార్లు అల్ట్రాసౌండ్ చేశారు. వాళ్ళలో కూడా ఏదో లాక్టేషన్ లెడ్డోమా అని అదని ఇదని చాలా రోజు అట్లా ఇచ్చి తర్వాత మా దగ్గరికి వచ్చాక చేస్తే అది అనుమానంగా ఉందని ఇచ్చేసామన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు పిల్లలకి ఫీడ్ చేయొచ్చు అంటారా లేదా? బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఆపేయాలి. సో మహిళల్లో వచ్చే మేజర్ క్యాన్సర్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం మేడం. అయితే డైట్, చాలామంది అన్హెల్దీ డైట్స్, అన్హెల్దీ లైఫ్ స్టైల్లో ఉంటున్నారు కాబట్టి డైట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ కూడా ఉంది, అంటే క్యాన్సర్కి వచ్చే అవకాశాలు ఉందని అంటున్నారు కాబట్టి అసలు ప్రత్యేకమైన డైట్ ఏం ఫాలో అవ్వాలి? ప్రత్యేకంగా డైట్ ఏం లేదమ్మా. యూజువల్గా డైట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మంచిది, పండ్లు కూరగాయలతో గల ఆహారం మంచిది. మన భారతదేశంలో అది నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, మన భారతదేశంలో మన ఏజ్ ఓల్డ్ గ్రాండ్ మదర్స్ కిచెన్ అంటాం కదా, మన పూర్వీకుల నుంచి మన అలవాటు చేసుకున్న ఆహార పద్ధతులని చాలా శ్రేష్టమైనవి, మంచివి కూడాను. అది మనం ఫాలో అయ్యి మన ఫ్యూచర్ జనరేషన్కి ఇస్తాం కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన డైట్ వెరీ బ్యాలెన్స్డ్ డైట్, అంటే అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ స్పైసెస్, దినుసులు, పసుపు లాంటిది మనం ఎప్పటి నుంచో వాడుతున్నాము. తర్వాత బుక్స్లో వచ్చిందనమాట, కర్క్యూమిన్కి ప్రివెన్షన్ ప్రాపర్టీ ఉంటుంది అని. మన పూర్వీకుల నుంచి వచ్చిన మన ఆహార అలవాట్లు అనేది చాలా మంచి అలవాట్లు. అవి మనము ఫాలో అయితే చాలా మంచిది. అది పండ్లు కూరగాయలతో సరిపోయిన ఆహారం తీసుకోవటం, ఏదైనా పరిమితంగా తినటం బెటర్, ఏది ఎక్కువ కాకుండా మోడరేషన్. అండ్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెయిట్ నియంత్రించుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఊబకాయం రాకుండా చూసుకోవటం, ఒబేసిటీ ప్రివెన్షన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే ఈ చాట్ జీపీటీ ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది పేషెంట్స్ వాళ్ళకి ఏమైతే ఉన్నాయో అపోహలన్నీ దాంట్లో ప్రాంప్ట్ ఇచ్చేగానే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవాలి, క్యాన్సర్ని ప్రివెంట్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అని అంటూ ఉంటారు. ఈజ్ దట్ ట్రూ మేడం? అంటే మనం తెలియకుండానే మన ఫుడ్లో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. అదే కదా చెప్పింది, మనం బ్యాలెన్స్డ్ డైట్ మన పూర్వీకులు అన్ని కలిపి తింటే అది బ్యాలెన్స్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట దాంట్లో. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు క్యాన్సర్ అని తెలిసిన వెంటనే సైకలాజికల్గా డౌన్ అయిపోతూ ఉంటారు.
అండ్ వేరే వాళ్ళు ఈ సైన్స్ ఆఫ్ మెడిసిన్ బాగుంది, మీరు అది వాడండి, మీరు క్యూర్ అయిపోతారు అని చెప్తూ ఉంటారు. మీరేమంటారు మేడం? అవునమ్మా, నువ్వు అన్నది చాలా కరెక్ట్. ఈ క్వశ్చన్ చాలా బాగా అడిగావు, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి ఇది డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు భయపడిపోతారు. దట్ ఈస్ అ వల్నరబుల్ సిచ్యువేషన్ వాళ్ళకి. ఆ వల్నరబుల్ సిచ్యువేషన్లో చాలా మంది ఇప్పుడు ఎవరికి తెలిసిన అడ్వైస్ వాళ్ళు ఇస్తారు, అది సహజం. సో ఏమంటారు, అమ్మో కీమోథెరపీయా, అదొక భూతం, అదొక ఇది, అది వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి అట్లయింది, వీళ్ళు తీసుకుంటే వీళ్ళకి ఇట్లయిందని వాళ్ళు పేషెంట్స్ సై చేస్తారు. దానివల్ల పేషెంట్ భయపడిపోతుంది. అసలే క్యాన్సర్ అని ఉంటేనే కొంచెం సైకలాజికల్గా డౌన్ అవుతారు. అది ఆ విధంగా మేము కౌన్సిలింగ్ చేస్తాము. పాజిటివ్గా ఉండాలని ఎంత చెప్తా, అయినా కొంతమందికి పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటి ఇంకా అలా చెప్తాం వల్ల ఏంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ప్లేస్ అది వల్నరబుల్ సిచ్యువేషన్ అన్నాం కదా, అది ఆశ అనేది ఉంటుంది. ఇది ఏమో ఇది కీమోథెరపీ ఏమైనా అవుతుందేమో, వేరే ఏమైనా ఉన్నాయేమో అంటే వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ కానీ ఏదో మూలికలు ఇవన్నీ తీసుకుంటారనమాట. మేమేంటంటే ఎవరిని డిస్కరేజ్ చేస్తాం కానీ ఎవరిని తక్కువ చేస్తాం కాదు. మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్తామంటే, నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇన్ ఎడిషన్ టు టేకింగ్ దిస్ ట్రీట్మెంట్, అంటే ఇది తీసుకుంటేనే అది తీసుకుంటే మీకు ఏమైనా నమ్మకం ఉంటే అవి తీసుకోండి, ఏమన్నా మూలికల మందు ఆయుర్వేదం ఏదైనా తీసుకుంటే. బట్ ఇది తీసుకుంటూ వాట్ ఎవర్ ట్రీట్మెంట్ చెప్పి తీసుకుంటూ మీకు ఏమైనా నమ్మకం ఉంటే తర్వాత ఏం తీసుకోవచ్చు, అది తీసుకోండి, కానీ ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ ఏంటంటే మనం చెప్పిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయి ఇదేం తీసుకోకుండా పొటెన్షియల్లీ క్యూరబుల్, అంటే ఎర్లీగా మా దగ్గరకు వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా మా దగ్గర చిన్న స్టేజ్లో వచ్చి సర్జరీ చేసి ఒకేలా అవసరమైతే కీమో ఇచ్చి క్యూర్ అయ్యే క్యాన్సర్స్ ఇన్క్యూరబుల్ స్టేజ్లో వస్తున్నారనమాట. అలా వెళ్ళిపోయి భయపడిపోయి ఆయుర్వేద తీసుకొని, మొన్న ఒక ఆయుర్వేదని కాదు ఏంటో మరి వాళ్ళు అట్లా చెప్తారు కానీ ఏదో మూలికల మందు ఎవరిస్తారో తెలియదు, ఎక్కడ తీసుకుంటారో తెలియదు. అట్లీస్ట్ అథెంటికేషన్ ఏం లేదు, ఏదో సమ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, నాట్ వన్ దిస్ థింగ్. అది తీసుకొని చిన్న సైజ్ ఉన్నది మొత్తం బ్రెస్ట్ అయిపోయి అదంతా బాగా ఫంగేటింగ్ గ్రోత్ అయిపోయి పగిలిపోయి బ్లడ్ వస్తున్నా అతను పగిలిపోయి బ్లడ్ వచ్చి ఆ సెల్స్ అన్ని బయటకు వస్తాయని చెప్తున్నాయంట. అప్పుడు సంహౌ పేషెంట్ రియలైజ్డ్ అండ్ కేమ్ బ్యాక్. ఇప్పుడు చాలా కష్టం, అంతా తీసేసి రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ కీమో ఇచ్చి పేషెంట్ ఈజ్ ఆల్ రైట్, బాగానే ఉంది, కానీ పొటెన్షియల్లీ క్యూరబుల్ చిన్న స్టేజ్లో అట్లా చేయించుకో, దానివల్ల స్ప్రెడ్ అవుతాయి. అగ్రెసివ్ క్యాన్సర్స్ అయితే అప్పటికి స్టేజ్ 4 అయిపోతాయి అనమాట. సో ఇది తీసుకుంటే మీకు నమ్మకుంటే ఏదైనా తీసుకోవచ్చు ఎడిషను. ఇది నెగ్లెక్ట్ చేస్తాం వల్ల అనవసరం పొటెన్షియల్లీ క్యూరబుల్ క్యాన్సర్స్ మళ్ళీ ఇన్క్యూరబుల్ స్టేజ్లో మా దగ్గరికి వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవేర్నెస్ చాలా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్నాళ్ళ నుంచో మీ ప్రయత్నం మొదలు పెట్టారు, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ గురించి కూడా నేను చూస్తూ ఉంటాను కదా, రీసెర్చ్ చేశాను. క్యూరేటివ్ థెరపీస్ అన్నీ బాగుంటాయి, ఆ క్యూర్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా మనం చేసిన వీడియో అయితే ఇట్స్ కంప్లీట్లీ అవేర్నెస్ వీడియో. ఎందుకంటే క్యాన్సర్ అంటేనే భయపడిపోతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అమ్మో క్యాన్సరా, నేను ఉండను, నేను ఇంకా నా జీవితం ఏమీ లేదు అని నిరాశ పడిపోతూ ఉంటారు. సైకలాజికల్ కావచ్చు, అలాగే డిప్రెస్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు కౌన్సిలింగ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారంటే సో గ్రేట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం. నమస్తే.